పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల అనంతర హింసపై ఉక్కుపాదం, పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్న ఈసీ. కౌంటింగ్ కోసం ప్రత్యేక బలగాల మోహరింపు, ఇంటెలిజెన్స్ అలర్ట్తో మరింత అప్రమత్తం. ర్యాలీలు ఊరేగింపులు పూర్తిగా నిషేధం. చంద్రగిరి మాచర్ల తాడిపత్రిలో పోలీస్ నిఘా. ఉల్లంఘనలకు పాల్పడితే 436 కింద కేసులు. అధికారం తమదే అంటున్న వైకాపా టీడీపీ. సీమలో 35 నుండి 40 గెలుస్తామన్న ధీమాలో వైకాపా. రాయలసీమతో సంబంధం లేకుండానే మిగిలిన 9 జిల్లాల్లోనే 90కి పైగా విజయం సాధిస్తామని కూటమి. ఇంతకు మ్యాజిక్ ఫిగర్ 88 దాటేదెవరు? ఎన్నికల్లో కమ్మల విరోచిత పోరాటం. తమ జాతిని అణచివేయాలని జగన్ చూశారని రగిలిపోయిన కమ్మ వర్గం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి కూటమికి సహకారం. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అస్తిత్వానికే ముప్పు అని తెగించారు. వైసీపీ దౌర్జన్యకాండకు మంగళం. చిన్న చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టిన పెద్దిరెడ్డి. ఓటమి భయంతో బిఎల్ఆర్ సామాన్లు ఆఫ్రికాకు. పిన్నెల్లిని ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి. సిఎస్ జవహర్ రెడ్డిని విధుల నుండి తప్పించాలి. షాజహాన్ కిరణ్ల గెలుపుతో అంతా మంచే. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల అనంతరం 3 ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగాయి. హత్యాయత్నాలు, ఈవీఎంల ధ్వంసం, ప్రత్యర్థులపై దాడులతో మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి దద్దరిల్లిపోయింది. ఈ దాడులను అదుపు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఇంకా అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా ఎన్నికల సంఘానికి సమాచారం ఉంది. ఈ 3 ప్రాంతాలతో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇచ్చింది. దీంతో మరింత అప్రమత్తంగా ఉంటున్న ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అదే రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా ఎన్నికల సంఘం భారీగా బలగాలను మోహరించడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించింది. వాటితో పాటు బాణసంచా విక్రయాలపై కూడా ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు లేదన్న ఎన్నికల సంఘం ఇప్పటికే గొడవలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగిస్తోంది. చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి పోలీస్ నిఘాలో ఉంది. ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ పాటించుకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అతిక్రమించే వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తయారీదారులు, అమ్మకందారులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 436 కింద కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-2025 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూలు తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తాము అనే ధీమాను కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు మించి సీట్లు సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేస్తుండగా, కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసలు ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనే విషయంలో గందరగోళం నెలకొంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అప్పటి వరకు ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి వస్తారు అనేది చెప్పలేం. కానీ ఎవరికి వారే విజయంపై ధీమాను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ 150 సీట్లకు పైగా సాధిస్తామని చెబుతూ ఉండగా కనీసం 120 స్థానాల్లో అయినా పార్టీ అభ్యర్థులు గెలుస్తారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా 100 నుంచి 115 స్థానాలను దర్శించుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. అయితే వైసీపీ గత ఎన్నికల్లో రాయలసీమలో 49 సీట్లు గెలుచుకుంది. ఈసారి కనీసం 35 నుంచి 40 సీట్లు గెలుచుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.
కోస్తాంధ్రలో ప్రతి జిల్లాలోనూ నామమాత్రపు సీట్లు లభించిన 9 ఉమ్మడి జిల్లాల్లో 40 నుంచి 50 సీట్లు దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు. ఈ లెక్కలతోనే తాము మరోసారి అధికారంలోకి వస్తాం అనే ధీమా వైసీపీ వ్యక్తం చేస్తుంది. ఇక కూటమి పార్టీల విషయానికి వస్తే రాయలసీమలో వైసీపీకి 25 నుంచి 30 స్థానాలు వస్తాయని, మరో 20 సీట్లు తాము దక్కించుకుంటామని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ, బీజేపీ కలిపి ఏకపక్షంగా అనేక జిల్లాల్లో క్వీన్ స్వీప్ చేయడం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. రాయలసీమతో సంబంధం లేకుండా 9 జిల్లాల్లోని 123 స్థానాలున్న నెల్లూరు, ప్రకాశం, కోస్తా, ఉత్తరాంధ్రలోనే తమకు మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మెజారిటీ సీట్లు వస్తాయని కూటమి పార్టీల నేతలు అంచనాలు పెట్టుకున్నారు. ఈ విధంగా ఎవరికి వారే తమ గెలుపు ఖాయమనే ధీమాతో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపైనే లెక్కలు వేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానిది ప్రత్యేక స్థానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది ఆ సామాజిక వర్గం. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారన్నది వారి నుంచి వస్తున్న ఆవేదన. అందుకే ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ కూటమి కోసం గట్టిగానే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారు వచ్చి ఈ ఎన్నికల్లో కూటమి తరపున సేవలు అందించారు. పోలింగ్ ముగియడంతో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలో 125 నుంచి 135 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడుస్తోంది కమ్మ సామాజిక వర్గం. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు వెంట కమ్మ సామాజిక వర్గం నడిచింది. కానీ అటు తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం కూడా ఆచితూచి వ్యవహరించింది. టీడీపీ నాయకత్వం తమను పట్టించుకోలేదన్న ఆవేదన ఉన్నవారు కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతరత్ర పార్టీల్లో కొనసాగారు. అయితే రాను రాను తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో వెలమలు, రెడ్లు, ఏపీలో వైసీపీ ఆవిర్భావంతో రెడ్డి సామాజిక వర్గం యాక్టివ్ అయింది. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కారు. అందుకే తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వారు అహోరాత్రులు శ్రమించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో కమ్మ సామాజిక వర్గం వారు విశేషంగా రాణిస్తూ వచ్చారు. ఈసారి కానీ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని వారు భయపడ్డారు. అందుకే ఆర్థికంగా, సామాజిక వర్గపరంగా టీడీపీ కూటమికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు గాను భారీగా ఆర్థిక సహాయం చేశారు. సమాజంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం 100% ఓట్లు కూటమికి దక్కాయి. తాము వేయడమే కాదు, ఒక డాక్టర్ అయితే తన రోగులకు, వారి బంధువులకు, ఒక వ్యాపారి అయితే తన వినియోగదారులకు, తన తోటి వ్యాపారులకు, ఒక విద్యావేత్త అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు, వారి బంధువులకు, ఇలా కమ్మ సామాజిక వర్గం ఏ రంగంలో ఉన్నా చాలా వరకు ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అటు ఆర్థికంగా నిధులు సమీకరించి నియోజకవర్గాలకు పంపారు. అందుకే ఇప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయని లెక్క కడుతున్నారు. 125 నుంచి 135 స్థానాలు వస్తాయని ధీమాతో వారు ఉండడం విశేషం. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలకు స్థానిక డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి విచ్చేశారు. తమ దివంగత కుమారుడు శివసాయి రాఘవేంద్ర రెడ్డి జ్ఞాపకార్థమై దివ్యాంగులకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి కలిసి వెలుగు ప్రత్యేక పాఠశాల మరియు వృద్ధాశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి పుష్పగుచ్చాలతో వారిని సాదరంగా ఆహ్వానించారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వృద్ధులను, పిల్లలను ప్రేమతో పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి వారి చేతుల మీదుగా ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, సిబ్బంది అందరూ కలిసి డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో పాటు వారి సతీమణిని శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రైటర్ రామ్మూర్తి, వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ లీనా కుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమం కొరకై 2006వ సంవత్సరంలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన మన వెలుగు సంస్థ ఎంతోమంది వృద్ధ మహిళలకు వారి జీవితాన్ని ఆనందంతో గడపడానికి, వారి జీవితాన్ని 10 మందితో కలిసి ప్రశాంతంగా జీవించాలని భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరణ ఆప్యాయతలతో, సుఖశాంతులతో సదాకాలం జీవించాలని కోరుతూ ఈరోజు ప్రసాద్ రెడ్డి సారు డిఎస్పీ మదనపల్లి వారి కుమారుడు శివసాయి రాఘవేంద్ర రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు మనకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మీకు, మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు. వైసీపీ దౌర్జన్యకాండకు మంగళం పడనుంది. రాబోయేదంతా మంచి కాలమే అంటూ రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ గెలుపు ఖాయమని ప్రకటించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టి పెద్దరెడ్డిగా మారిన పోయిన పెద్దరెడ్డి రాష్ట్రంలో ఎన్నికల ఓటమి
భయంతో తన పిఎల్ఆర్ కంపెనీ సామాన్లతో తట్టబెడ సర్దేసుకొని ఆఫ్రికా ఖండానికి పారిపోతున్నారని వెల్లడించిన టీడీపీ నేత ఆర్జే ప్రజాస్వామ్యం అంటే ఈవీఎంలు పగలగొట్టడం, పోటీదారుల మీద దౌర్జన్యాలు చేయడమా అని వైసీపీ నేతలను సూటిగా నిలదీసిన ఆర్జే వెంకటేష్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్జే వెంకటేష్ నేడిక్కడ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యంగా ఈవీఎం ఓటింగ్ యంత్రాలను పగలగొట్టడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆర్జే వెంకటేష్ అన్నారు. అప్రజాస్వామిక దౌర్జన్యాలకు పాల్పడిన పిన్నెల్లిని రక్షించేకి వైసీపీ నేత అంబటి రాంబాబు పడరాని పాటలు పడుతున్నారని ఆర్జే ఎద్దేవా చేశారు. పొంగనూరులో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ కు పాల్పడిన మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తాడిపత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం మీద దౌర్జన్యపూరితమైన దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టుగాక మరేమిటని ఆర్జే నిలదీశారు. అధికారాంతమందు చూడాలి, అయ్యా సౌభాగ్యములను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పినట్టు ఓటమి నిస్పృహతో వైసీపీ నేతలు రాష్ట్రంలో దౌర్జన్యకాండకు తెరలేపారని ఆర్జే స్పష్టం చేశారు. అధికారంలోకి రామనే భయంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తట్టాబేడ సర్దుకొని తన పిఎల్ఆర్ కంపెనీ సామాన్లతో ఆఫ్రికాకు వెళ్ళిపోతున్నారని చెబుతూ ఇక గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకొని హాయిగా తమ పనులు చేసుకోవచ్చని సూచించారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొట్టి ఈ పెద్దిరెడ్డి అయిపోయి ఇసుక మద్యం గనుల ఖనిజాలను దోచేశాడని ఆర్జే దుమ్మెత్తిపోశారు. అతి సాధారణ స్థాయి నుండి తన దౌర్జన్యకాండతో వేల కోట్లకు పడగలెత్తేసిన పెద్దిరెడ్డి ఈ ఎన్నికల్లో ఓటుకు 2,000 పనిచేసి రాష్ట్రంలో వైసీపీ ఎన్నికలను చేస్తారని ఆర్జే అన్నారు. ఎన్నికలలో డబ్బు రాజకీయాలు ప్రవేశపెట్టిన ఘనుడు పెద్దిరెడ్డి అని చెబుతూ ప్రజలు కళ్ళు తెరిచి సేవాభావానికి పట్టం కట్టాలని ఆర్జే పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రజాపక్షం వహించి పోరుబాటు చేసే ప్రతి ఒక్కరూ అరాచక అప్రజాస్వామిక దౌర్జన్యకాండాలను వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆర్జే పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్లు విజయదుందుబి మోగించనున్నారని, రాబోయేదంతా మంచి కాలమే అని ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. వెళ్ళిపోవడం, కిడ్నాప్ చేయడం, అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అక్కడ తాడిపత్రిలో దాడి చేయడం, ఇటువంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, ప్రజా పక్షాలందరూ కూడా వీటి హింసాత్మకమైన సంఘటనలు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడెప్పుడో అన్న ఎన్టీఆర్ చెప్పారు, అధికారాంతమందు చూడవాలి అయ్య సౌభాగ్యములని. ఇప్పుడు ఈ అధికారాంతమందు పెట్టాబేడా సర్దుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పిఎల్ఆర్ సంస్థకు చెందినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఆఫ్రికాకు ప్యాకప్ చేస్తున్నాడు, రవాణా చేస్తున్నాడు. అంటే ఇక్కడ నిన్న మొన్నటి దాకా కాంట్రాక్ట్ పనులు చేస్తూ బతికిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇంకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పొట్టగొట్టి ఈ పెద్దరెడ్డి అయినాడు. ఇప్పుడు ఆయన ప్యాకప్ చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట గ్రామాల్లో చిన్న చిన్న వర్క్స్, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాయిగా అందరూ కూడా కాంట్రాక్టులు చేసుకోవచ్చు. పెద్దిరెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు ఈ జిల్లాలో అన్నీ కావు. గనుల మీద, ఇసుక మీద, మద్యం మీద ఆయన డబ్బులు సంపాదించి ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి వేల కోట్లకు పడగలెత్తి ఎన్నికలలో ఓటుకు 2,000 రూపాయలు చొప్పున అన్ని నియోజకవర్గాలు ఆయన డబ్బే పంచాడు. ఆయన డబ్బుతోనే ఈరోజు ఎన్నికలు జరిపించాడు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలతో కొనిపించడం అనేది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర్పించాడు అందరికీ. ఇకనైనా వ్యవస్థలు మారాలి, ప్రజలు మారాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డబ్బులకు అమ్ముడుపోతారో ప్రజాసేవ అనేది దూరం అయిపోతుంది. సేవకు దగ్గర కావాలంటే డబ్బులను కాకుండా నిజంగా ఓటేస్తే నిజమైన సేవ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికలలో రాజంపేట పరిధిలోని అన్ని నియోజకవర్గాల కూడా ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఓటేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతారు. రానున్న రోజులు అన్ని మంచిగా ఉంటాయని చెప్పి అందరూ ఆశిస్తున్నాం. రేవ్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఇందులో సినీ నటులు, వ్యాపారవేత్తలు, బడాబాబులు ఉన్నారన్న వార్త 4 రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా రేవ్ పార్టీ వార్తలే కనిపిస్తున్నాయి. జనాలు సైతం అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రేవ్ పార్టీ అంటే మన బర్త్డే పార్టీ లాంటిదే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సామాన్యుల ఇళ్లలో పార్టీలంటే నాన్ వెజ్, మందు. అదే బడాబాబుల ఇళ్లలో పార్టీలంటే రకరకాల మద్యం బ్రాండ్లు, ఫుడ్, దాంతోపాటు అమ్మాయిలు కూడా ఉంటారనే టాక్ ఉంది. మరి రేవ్ పార్టీ అంటే అంతకు మించి. ఇక్కడ మందు, చిందుతో పాటు డ్రగ్స్, విశృంఖల శృంగారం ప్రధానం అంటున్నారు. రేవ్ అనేది ఇంగ్లీష్ వర్డ్.
ఎగ్జైటింగ్ అనే అర్థంలో వాడతారు. అంటే ఈ పార్టీలు కూడా అలానే ఎగ్జైటింగ్ అన్నమాట. ఈ పార్టీలు చాలా సీక్రెట్గా జరుగుతాయి. ఎక్కువగా నగర శివార్లలోనే వీటిని కండక్ట్ చేస్తారు. పైగా ఇవి ఇల్లీగల్. ఇక ఈ పార్టీలోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. పార్టీకి ఎంతమంది రావాలని ముందే నిర్ణయిస్తారు. చివరి నిమిషంలో కొత్త వారికి అనుమతి ఇవ్వడం వంటివి ఉండవు. చాలా తక్కువ సంఖ్యలో ఈ పార్టీకి ఎంట్రీలు ఇస్తారు. ఇక రేవ్ పార్టీకి వెళ్ళాలంటే 50 లక్షల ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఇక రేవ్ పార్టీకి వచ్చే వారిలో 25% మగవాళ్ళు ఉంటే 75% మహిళలు ఉంటారు. అంటే 100 మందికి ఆహ్వానం ఉంటే వీరిలో 25 మంది మగవాళ్ళు ఉంటే మిగతా 75 మంది ఆడవాళ్లే ఉంటారు. ఇక వీరందరికీ పార్టీ నిర్వహణకు ముందుగానే పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తారు. STD, ఎయిడ్స్ వంటి రోగాలు ఉన్నవారిని అనుమతించరు. ఇక ఒక్కసారి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చామంటే మొబైల్స్ ఆఫ్ చేయాలి. కెమెరాలు తీసుకెళ్ళకూడదు. అక్కడ CC కెమెరాలు ఉండవు. లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. ఇక రేవ్ పార్టీలో మందు, డ్రగ్స్తో పాటు విశృంఖల శృంగారం కీలకం. ఈ పార్టీకి వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ. ఇక ఒక్కో అమ్మాయి 4-5 అబ్బాయిలతో శృంగారంలో పాల్గొంటుంది. రాత్రంతా మద్యం, డ్రగ్స్, శృంగారం ఇదే పని. ఇక్కడకు కొందరు బడాబాబులు తమ భార్యల కోరికలను తీర్చడానికి తీసుకువస్తారని టాక్. ఇక శృంగారం కూడా విచ్చలవిడిగా ఉంటుంది. రకరకాల థీమ్స్ పేరుతో గ్రూపులుగా డివైడ్ అయ్యి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే పార్టీకి వచ్చే వారికి ముందుగానే వీటి గురించి పూర్తిగా చెప్తారట. ఒక్కసారి పార్టీకి వచ్చాక దేనికి నో చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే అడ్డమైన గలీజ్ పనులకు రేవ్ పార్టీ అడ్డా అంటున్నారు. మరి ఇంత జుగుప్సకరమైన పార్టీలు సెలబ్రిటీలు హాజరవ్వడం సంచలనంగా మారింది. క్షణక్షణం పోరాటం, ఖనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.